హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య చాలా మందిని చూస్తూ ఉంటే కొంతమంది స్పీచ్లు ఇస్తూ ఉంటారు, కొంతమంది ఏదో మనకు చెప్తూ ఉంటారు. అయితే మనం ఇంకేదో ఆలోచిస్తూ వాళ్ళ మాటకు అసలు మనం అటెన్షన్ కూడా ఇవ్వం, అస్సలు వినం కూడా వినం. సో ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఎలా ఎదుటివారు చెప్పే విషయాన్ని మనం శ్రద్ధగా వినాలి, దాన్ని విని అర్థం చేసుకోవాలి, వాళ్ళకు ఒక అటెన్షన్ ఇవ్వాలి. సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ అండ్ మెంటర్ గణేష్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సో శ్రద్ధగా వినడం అనేది ఎలా అలవాటు చేసుకోవాలి? ఎలా మనం అటెన్షన్ ఇవ్వాలి ఎదుటివారి మాటలకి సార్? ఇది ఒక మంచి టాపిక్. జనరల్ లిజనింగ్ ఈజ్ ఎన్ ఆర్ట్. జనరల్గా ఏంటంటే మాట్లాడటం ఎట్లా, మోటివేషన్ స్పీకర్గా ఎట్లా ఉండాలా, నేను మంచిగా ఎట్లా మాట్లాడాలి నలుగురిలోని అందరు ఆలోచిస్తారు. అవును, అందరు ఆలోచించేటువంటి విషయం దీని చుట్టూ ఉంటుంటుంది. కానీ వినటం అనేటువంటిది కూడా ఒక కళ. ఇట్స్ లిజనింగ్ ఈజ్ ఎన్ ఆర్ట్. అంటే శ్రద్ధగా వినటం అందుట్లో ఒకటి. శ్రద్ధగా వినటం అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు సైన్స్ పరంగా ఒక విషయాన్ని మనం చూసుకుంటే, మన ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నారు అనుకోండి. ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక నిమిషానికి 130 పదాలు మనం మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒక నిమిషానికి 130 పదాలు మాట్లాడుకునేటువంటి అవకాశం. సైన్స్ పరంగా ఇదే ఒక నిమిషంలో మనిషి మెదడు దీనికి 5 రెట్లు, దీనికి 5 రెట్లు. 5 రెట్లు అంటే ఎంత? 650 ఆలోచనలు చేసేటువంటి శక్తి ఉంటుంది. ఒక మనిషి ఒక నిమిషానికి 130 మాటలు మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటే సంభాషణలో, అదే నిమిషం కాలంలో అతని మెదడు 5 టైమ్స్ దానికి 650 సంబంధించినటువంటి ఆలోచనలు చేసేటువంటి శక్తి ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, మనం ఒక స్కూల్లో సపోజ్ ఒక టీచర్ పాఠం చెప్తున్నాడు. పాఠం చెప్తున్నప్పుడు పిల్లలు వింటూ ఉంటారు. వినే క్రమంలో మనకు కూడా అనుభవం కదా, ఎక్కడెక్కడికో వెళ్తుంటాయి ఆలోచనలు. ఆ కొద్ది సేపట్లోనే మధ్యాహ్నం చూసేటువంటి సినిమా గురించి, అంత ముందు రోజు చూసినటువంటి సినిమా గురించి, ఇంకో ఘటన, ఇంకోరవన్న మాటలో, ఇంకేదో పాటో, ఇట్లా రకరకాల డిస్ట్రాక్షన్స్ అవుతూ ఉంటాయి మనిషికి సంబంధించినటువంటిది. ఎందుకు 5 టైమ్స్ నీకు ఆలోచించే ఇది ఉంది కదా. ఈ ఆలోచనల తాలూకు సంబంధించిందంటే ఒక దాని మీద కేంద్రీకరించలేకపోవటం వల్ల, ఆ ఆలోచన శక్తి ఏదైతే ఉందో నీకు, ఒక నిమిషంలో నువ్వు ఆలోచించగలిగేటువంటి శక్తి ఎంత ఉందో, ఆ శక్తిలో అతి తక్కువ శాతాన్ని నువ్వు కేంద్రీకరించడం వల్ల, మిగతావన్నీ కూడా డిస్ట్రాక్ట్ అవ్వటం వల్ల, చెదిరిపోవటం వల్ల నీకు దాని మీద శ్రద్ధగా వినేటువంటి అవకాశం అనేటువంటిది కోల్పోతాం. ఒకసారి శ్రద్ధగా వినలేకపోతే ఏమవుతుంది, మనకి చెప్పేటువంటి విషయంలో కొంత మాత్రమే అర్థం అవుతుంది, కొంత మాత్రమే లోపలికి వెళ్తుంది, మిగతా అది బయట ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతుంటుంది. కాబట్టి శ్రద్ధగా వినటం అంటే ఏంటంటే మన ఆలోచనలు నియంత్రించి, ఆ ఆలోచన శక్తిని మాటల మీద కేంద్రీకరించాలి. వినేటువంటి మాటలు వినేదాని మీద కేంద్రీకరించాలి. కేంద్రీకరించాలనుకున్నప్పుడు అప్పుడు కేంద్రీకరిస్తే ఏమవుతుంది, ఆ మాటలు వినటమే కాకుండా మాటల మధ్య ఒక భావం ఉంటుంది కదా. అవును, ఒక సైన్స్ సబ్జెక్ట్ చెప్తున్నారు. సైన్స్ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు దాంట్లో ఒక విషయం ఉంటుంది, ఒక సూత్రం చెప్తూ ఉంటాడు. ఈ సూత్రానికి అంతకుముందు పాటలను ఏదో అంతకుముందు రోజు, అంతకుముందు వారం విన్నటువంటి ఒక క్లాసులో విన్నటువంటి సబ్జెక్టుకు కూడా సంబంధం కలిగి ఉంటుంది. అప్పుడు నువ్వు అంతకుముందు ఏం విన్నావు, నీకేం తెలిసింది, ఇప్పుడు చెప్పేటువంటి విషయం ఏంది, ఈ రెండింటినీ సమన్వయం చేసుకోగలగటానికి అవకాశం. చెప్పింది స్టోర్ చేసుకుంటాం కొత్త విషయాన్ని, ఈ చెప్పేటువంటి విషయాలు బిట్వీన్ ద లైన్స్ మనం అర్థం చేసుకుంటాం. ఆ లైన్స్ మధ్య ఉన్నటువంటి అర్థం ఏంది, భావం ఏంది అనేది. అట్లనే పాత అప్పటికే మనకు తెలిసినటువంటి దాని తాలూకు విషయం ఏదవుతుందో, సబ్జెక్ట్ ఏదో ఉందో, దాన్ని దీంతో సరిపోల్చుకొని మనం దాన్ని రిజిస్టర్ చేసుకుంటాం, నమోదు చేసుకుంటాం. దానివల్ల ఏమవుతుంది, అది శక్తివంతంగా నమోదు కావటం వల్ల మనకి జ్ఞాపక శక్తి, జ్ఞాపకం తిరిగి మనకు కావాలనుకున్నప్పుడు ఎఫెక్టివ్గా మళ్ళీ గుర్తు చేసుకొని, జ్ఞాపకం చేసుకొని దాన్ని మనం రాయటానికి కానీ ఇతరులకు చెప్పడానికి కానీ అవకాశం ఉంటుంది. అందుకని శ్రద్ధగా వినటం అంటే ఒక్క ఎంట్రుక వాసి కూడా పక్కకి డైవర్ట్ కాకుండా, డిస్ట్రాక్ట్ కాకుండా. అందుకనే శ్రద్ధగా వినటం కోసం అల్లరి చేయొద్దు. సైలెన్స్ ప్లీజ్ అంటారా క్లాస్లో, ఎక్కడైనా కానీ. కోర్టులోకి వెళ్ళినా ఏమంటారు, సైలెన్స్ ప్లీజ్ అంటారా. అంటే నిశ్శబ్దంగా ఉండటం ద్వారా ఇతర శబ్దాలు ఏవి కూడా నీ చెవిలోకి, ఇతర మాటలు, ఇవన్నీ కూడా నీలోకి పోకుండా ఉంటే ఆ చెప్పినటువంటి విషయం మీదే నీకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి అది మొత్తం కూడా నీకు గ్రాస్ప్ కావడానికి, నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి శ్రద్ధగా వినాలంటే చుట్టూ ముందు వాతావరణం కూడా దానికి అనుకూలంగా ఉండాలి. ట్రాఫిక్లో ఎక్కడో కూర్చొని పాఠం చెప్తే ఎక్కుతుంది ఎవరికన్నా? క్లాస్ రూమ్లోనే చెప్పాలి, నిశ్శబ్దంగా ఉంచాలి. పిల్లలు అల్లరి చేయకూడదు, బయట అల్లరి ఉండకూడదు. ఒకటి. రెండోది, బయట అల్లరిది, దాని నుంచి నియంత్రించగలుగుతాం. మనిషిలో అల్లరి ఉంది కదా, ఏంది నీ అల్లరి? నీలో ఆలోచనలు అల్లరి చేస్తుంటాయి. ఎవరో అమ్మాయి మీద నీ ఏదో ప్రేమలో పడి ఉంటావు, లేకపోతే ఇంకేదో సినిమా చూసి ఇంకొక దానికి సంబంధించినటువంటిది ఉంటుంది, ఇంకొకటి ఏదో నెక్స్ట్ ప్రోగ్రామ్ పెట్టుకొని ఉంటావు క్లాస్ తర్వాత. ఇట్లాంటి వాటి అనేకమైనటువంటి ఆలోచనల తాలూకు అల్లరి కూడా నీకు లోపల ఉంటుంది. ఈ అల్లరి ఏం చేస్తుందంటే నిన్ను బయటంతా సైలెన్స్గా ఉన్నప్పుడు కూడా నీ లోపల నిశ్శబ్దం లేదుగా, ఆలోచనలన్నీ తలా వైపు గుంజుతున్నాయి కదా, నీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింది. శ్రద్ధగా వినటం అంటే ఏంటంటే కేవలం ఐ కాంటాక్ట్తో మాట్లాడకుండా శ్రద్ధగా చెప్పే అతను వెంక చూస్తూ వినటం ఒక్కటే కాదు, ఇది ఫిజికల్, ఇది అవసరమే. దీంతోపాటు నీ మనసులో ఉండేటువంటి ఆలోచనలు కూడా నియంత్రించి ఆ ఆలోచన శక్తినంతా కూడా కేంద్రీకరించడం కూడా అవసరం. అట్లాంటిది కనుక చేయగలిగితే అది ఒట్టిగా వస్తుందా? రాదు. ఆ నైపుణ్యం సాధించాలంటే బై ప్రాక్టీస్. అవును. దగ్గరదారే ఉండదు, బై ప్రాక్టీస్ చేయాలా. అది ఏ విషయంలో అయినప్పుడు కూడా, ఏది నేర్చుకునే విషయంలో అయినప్పుడు కూడా. అట్లని శ్రద్ధగా వినటం ద్వారా కూడా ఇతరులను ఆకర్షించగలుగుతాం. ఇతరులు చెప్పేది నువ్వు వింటూ ఉన్నావు అనుకున్నప్పుడు ఇతరులకి ఏదైనా చెప్పడానికి ఆసక్తి కలుగుతావు. నువ్వు చెప్పే విషయాన్ని వినటానికి ఆసక్తి ఉన్నప్పుడు చెప్పే ఆయనకు కూడా ఆసక్తి ఉంటుంది. రైట్. ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది శ్రద్ధగా వినటం వల్ల. అది కూడా ఒక ప్రయోజనం, రిలేషన్. అట్లనే శ్రద్ధగా వినటం వల్ల ఎదుటి వాళ్ళు బాధ ఏదైనా చెప్పుకోవాలనుకుంటారు, నువ్వు ఆసక్తిగా విన్నావు, లేకపోతే సింపథెటిక్గా విన్నావు, ఎంపథెటిక్గా విన్నావు, అప్పుడు ఏమవుతుంది? అతను సంబంధించి కొంత బాధ తీరుతుంది. కాబట్టి మనం నేర్చుకోవటానికి శ్రద్ధగా వినాలా, రిలేషన్స్ సంబంధించి మనం కొనసాగించడానికి శ్రద్ధగా వినాలి ఎదుటి వాళ్ళు చెప్పేది. అట్లనే ఎదుటి వాళ్ళ బాధల్ని మనం పంచుకోవటానికి, వాటిని తొలగించుకోవటానికి కూడా ఈ శ్రద్ధగా వినటం అనేటువంటిది తోడ్పడుతుంది. దానికి మీరు చేయవలసిందల్లా ఒక నిమిషంలో 130 మాటలు మనం వస్తే 650 ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఈ ఆలోచనల్ని మీరు మనకున్న శక్తిని కేంద్రీకరించండి. అది అల్లరిగానే డిస్ట్రాక్ట్ కావద్దు, అది కేంద్రీకరించి మీరు వినటం మీద శ్రద్ధ పెట్టండి. లిజనింగ్ ఈజ్ అన్ ఆర్ట్.